రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది రైతన్నలకు చేరడం జరుగుతుంది. మీరు షేర్ చేయడం వల్ల బంధుమిత్రులు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఉన్న సమస్యలను కామెంట్ రూపంలో తెలియచేయండి. తద్వారా మీ అందరికీ సరైన వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. బతుకమ్మ పండుగ సందర్భంగా రైతు భరోసా డబ్బులు విడుదల 75,000, 65,000, 10 ఎకరాల వరకు జమ రేపు ఈ జిల్లాల వారికి. మనకు రైతు బంధు ప్లేస్లో వచ్చిన స్కీమే ఈ రైతు భరోసా. రైతు బంధు కింద ఖరీఫ్ కాలానికి 5,000 రూపాయలు, రబీ కాలానికి 5,000 రూపాయలు సాయం చేసిన ప్రభుత్వం రైతు భరోసా కింద 7,500 రూపాయలు, 7,500 రూపాయల చొప్పున జమ చేస్తూ ఉంది. అయితే ఈ రైతు భరోసా కాలం ముగుస్తున్నా ఇంకా పడట్లేదని ప్రతిపక్షాల నుంచి తీవ్రంగా విమర్శలు వస్తున్న వేళ రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల కార్యక్రమానికి సంబంధించి నగదు పంపిణీ కార్యక్రమం అత్యంత త్వరితగతిన ప్రారంభం చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొనడం జరిగింది. ఈ 2-3 రోజులలో మొదట 1, 2, 3, 4, 5 ఎకరాల వరకు పంపిణీ చేసి తర్వాత ఈ దసరా అయిపోయే లోపు 15 ఎకరాల వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. చాలా వరకు ఇప్పటికే చాలా జిల్లాల్లో పంపిణీ కార్యక్రమం పూర్తవుతుందని వస్తున్న వార్తలపైన ప్రభుత్వం తీవ్రంగా విమర్శలు చేయడం జరిగింది. ఇంకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాలేదు, 2-3 రోజుల్లో ప్రారంభం అవుతున్నట్లు సమాచారం. అదేవిధంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ 4వ విడతకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. అదేవిధంగా దళిత బంధు 2,500 రూపాయల మహిళా సోదరీమణులకు పథకాలకు సంబంధించిన డబ్బుల విడుదలకు కూడా ప్రభుత్వం మార్గాలను సుగమం చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకు ఇది ఒక శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఎప్పుడా అని వేచి చూస్తున్న యావత్ తెలంగాణ రైతాంగానికి రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అత్యంత త్వరితగతిన నగదు డబ్బు పంపిణీ కార్యక్రమం చేస్తున్నట్లు సమాచారం. పీఎం కిసాన్ 18వ విడత కూడా అత్యంత త్వరితగతిన ప్రారంభం చేయాలని నరేంద్ర మోదీ గారు కూడా పిలుపునిచ్చడం జరిగింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్ జై కిసాన్. జై హింద్.